ఓకే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆన్ టైమ్. సో ఈరోజు టాపిక్ వస్తే మనకు వచ్చేసి టేబుల్ లెవెల్ మైగ్రేషన్. ఓకే. సో టేబుల్ లెవెల్ మైగ్రేషన్ అంటే ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే టాపిక్ వచ్చేసి టేబుల్ మైగ్రేషన్. ఈ రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే సేమ్ సర్వర్లో మైగ్రేషన్ చేయాలి. సేమ్ సర్వర్ అంటే సేమ్ సర్వరు బట్ టూ డిఫరెంట్ డేటాబేస్ అంటే మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ సర్వర్లో అశోక్ సర్వర్ సేమ్, డేటాబేస్ నేమ్ ఈజ్ అశోక్. ఈ అశోక్ డేటాబేస్లో ఈ ఎంప్లాయీ అనే టేబుల్ ఈ రాజు అనే డేటాబేస్ కిందకి రావాలి. దట్ ఈస్ దేర్ రిక్వైర్మెంట్. ఓకే. సర్వర్ నేమ్ అశోక్. ఓకే. సోర్స్ డిబి అశోక్, టార్గెట్ డిబి రాజు. ఓకే. దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే. సర్వర్ సేమ్. ఓకే. సేమ్ సర్వర్ అయితే విత్ ఇన్ ఏ సర్వర్లో చేస్తాం. ఇక టేబుల్ నేమ్ వచ్చేసి టేబుల్ నేమ్ అశోక్. సో సేమ్ సర్వర్లో టేబుల్ని ఒక డేటాబేస్ నుంచి ఇంకొక డేటాబేస్కి మూవ్ చేయడము ఒక కాన్సెప్ట్. దెన్ అదర్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్ సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ సర్వర్ అశోక్, టార్గెట్ సర్వర్ ఏ సర్వర్ అయితే అది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ నేమ్ వచ్చేసి హైదరాబాదు ఏ సర్వర్ ఉంటుంది. ఓకే. సర్వర్ నేమ్ హైదరాబాద్. దీంట్లో ఈ సోర్స్ దాంట్లో డీబీ నేమ్ ఇస్తారు అశోక్. అండ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఏ టేబుల్ అయితే అది. ఓకే. అశోక్. టేబుల్ నేమ్ కూడా అశోక్. సో టార్గెట్ సర్వర్ ఏంటి, ఆ టార్గెట్లో డీబీ నేమ్ ఏంటి, డీబీ నేమ్ ఏదైనా ఉండొచ్చు. ఇట్ మే బి సుధీర్ డేటాబేస్లో మూవ్ చేయాలి. సేమ్ టేబుల్ని అశోక్ అనే టేబుల్ని మూవ్ చేయాలి. సో రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే 2 వేస్లో వస్తుంది. ఓకే. విత్ ఇన్ ద సేమ్ సర్వర్లో డిఫరెంట్ డేటాబేస్కి ఒక డేటాబేస్ అండర్ నుంచి ఇంకొక డేటాబేస్ అండర్కి టేబుల్ని మూవ్ చేయాలి. ఓకే. బట్ ఇంకొక రిక్వైర్మెంట్ ఏమొస్తుందంటే సర్వర్ డిఫరెంట్కి డేటాబేస్ డిఫరెంట్ దానికి ఈ టేబుల్ని అక్కడికి మైగ్రేట్ చేయాలి. సో దట్ ఈస్ 2 సినారియోస్. అది కాకుండా ద అదర్ వన్ మోర్ సినారియో ఈస్ మనకు వచ్చేసి టేబుల్ డేటాని ఓకే ఎక్స్పోర్టింగ్ టేబుల్ ఇంటూ ఎక్సెల్ షీట్. ఒక టేబుల్లో ఉండే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అశోక్ అనే దాంట్లో ఈ టేబుల్లో ఎంప్లాయీ టేబుల్లో ఏ డేటా అయితే ఉందో దాన్ని ఎక్సెల్ షీట్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి. ఓకే. దెన్ అదర్ వన్ ఈస్ ఇంపోర్టింగ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ టు SQL సర్వర్. ఓకే. సో ఈ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. టేబుల్ మైగ్రేషన్ డిఫరెంట్గా వస్తుంది. ఆ టేబుల్ మైగ్రేషన్ ఎలా వస్తుందో వన్ మోర్ టైం లెట్ మీ గో అండ్ ఓపెన్ దిస్. మనకి రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ సినారియో చెప్తా. సర్వర్ సేమ్ బట్ డేటాబేస్ వచ్చేసి ఓకే ఒకటి, డేటాబేస్ ఇంకొకటి. ఓకే. దీని లోపల టేబుల్స్ ఉంటాయి, మీకు తెలుసు చిన్న టేబుల్స్ ఉంటాయి. ఓకే. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 ఇట్లా టేబుల్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మనకి
T1 T2 3 టేబుల్ నెంబర్ టేబుల్ 3 అని పెడుతున్నాం. ఇక్కడ మనకి సపరేట్ టేబుల్స్ ఉంటాయి. ఓకే, ఈ టేబుల్స్ వచ్చేసి సపరేట్ టేబుల్స్. ఓకే, ఇవి వాళ్ళ పేర్లు ఏమైనా ఉండొచ్చు టేబుల్ నేమ్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ నేమ్స్ వచ్చేసి A1 A2 A3. ఓకే, ఈ డేటాబేస్ వచ్చేసి డేటాబేస్ 1 డేటాబేస్ 2. ఓకే, రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ టేబుల్ 1ని మూవ్ చేసి ఈ డేటాబేస్ కింద యాడ్ చేయాలి. టేబుల్ 1 మూవ్ చేసి డేటాబేస్ కింద యాడ్ చేయాలి. రిక్వైర్మెంట్ అలా వస్తుంది మీకు. సో ద పార్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్లో వాళ్ళు నీకు ఏమి ఇస్తారంటే విత్ ఇన్ సేమ్ సర్వర్. ఓకే, సర్వర్ నేమ్ ఈజ్ అశోక్. సో హియర్ సర్వర్ నేమ్ ఈజ్ 1 S1 సర్వర్ నేమ్ ఈజ్ షేర్, బట్ సోర్స్ DB ఈజ్ అశోక్ అండ్ టార్గెట్ DB ఈజ్ రాజు. ఓకే, టేబుల్ నేమ్ ఈజ్ అశోక్. సో టేబుల్ నేమ్ ఈజ్ అశోక్. ఇప్పుడు మనము ఈ అశోక్ అనే టేబుల్లో ఎక్కడ ఉంది సార్? టేబుల్ నేమ్ అశోక్ లేదు, టేబుల్ నేమ్ ఎంప్లాయీ పెట్టుకుందాం. ఓకే, టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ. ఇక్కడ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్ని అశోక్ అనే డేటాబేస్ నుంచి రాజు అనే డేటాబేస్కి మూవ్ చేయాలి. సో రాజు అనే డేటాబేస్ కింద మనకి ఏం టేబుల్స్ ఉన్నాయో వెరిఫై చేయి. ప్రస్తుతానికి ఏం టేబుల్స్ లేవు ఇక్కడ. ఓకే, ఏం టేబుల్స్ లేవు. సో మనము దీన్ని ఇక్కడుండే ఎంప్లాయీ టేబుల్ని ఓకే రాజు అనే డేటాబేస్ కింద మూవ్ చేయాలి. అప్పుడు ఆ టేబుల్ ఇక్కడ ఉంటుంది ప్లస్ ఈ రాజు కింద ఉంటుంది. ఓకే, దీనికి మూవ్ ఎలా చేయాలి అంటే మన దగ్గర ఒక చిన్న క్వరీ ఉంటుంది. ఓకే, లెట్ మీ రన్ ద క్వరీ. ఓకే, దాన్ని మనం 2 రకాలుగా స్క్రిప్ట్ చేయొచ్చు. ఓకే, 2 రకాలుగా మూవ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి అంటే మెథడ్స్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి అంటే స్క్రిప్ట్ అవుట్ అండ్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అండ్ స్క్రిప్ట్ రన్ చేయొచ్చు. ఓకే, ఈజీ వే వచ్చేసి టేబుల్ మూవ్ విత్ ఎ కమాండ్. ఓకే, టేబుల్ విత్ ఎ కమాండ్. సో ఇప్పుడు మనం ఇది ఒక టేబుల్ని ఎలా మూవ్ చేస్తాం విత్ కమాండ్ ద్వారానే చూపిస్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కమాండ్ ఉంటుంది మనకి, ఇది కమాండ్. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేసే కమాండ్స్లో రెగ్యులర్ లైఫ్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు చూడండి సింపుల్. ఇది వచ్చేసి మాస్టర్ డేటాబేస్ మీద ఎగ్జిక్యూట్ కావాలి. డేటాబేస్ మాస్టర్ పెట్టుకోండి. ఇప్పుడు సెలెక్ట్ ఇంటూ డేటాబేస్ నేమ్. ఓకే, ఏ డేటాబేస్లోకి వెళ్ళాలి? టార్గెట్ డేటాబేస్ నేమ్ ఇక్కడ పెడతారు. టార్గెట్ డేటాబేస్ నేమ్ ఏంటి? రాజు. ఓకే, టార్గెట్ డేటాబేస్ నేమ్ ఏంటి? రాజు. ఓకే, దెన్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. ఓకే, ఏ డేటాబేస్ నుంచి రావాలి? ఫ్రమ్ అంటే సోర్స్ డేటాబేస్. ఏ డేటాబేస్ నుంచి రావాలి? అశోక్. ఓకే, టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఫ్రమ్ అశోక్ డేటాబేస్ నుంచి టేబుల్ ఇది ఈ రాజు డేటాబేస్కి మూవ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్వరీ టెస్ట్ చేయండి, క్వరీ కరెక్ట్గా ఉందా లేదా అని. ఓకే, ఇప్పుడు మన రాజు కింద టేబుల్స్ ఏం లేవు. క్వరీ రన్ చేసినాం, జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసిన 9 rows ఎఫెక్టెడ్. సో ఇప్పుడు రాజు డేటాబేస్ కింద రిఫ్రెష్ చేస్తున్నాం. రాజు డేటాబేస్ కింద ఈ టేబుల్ వచ్చిందా? ఏ టేబుల్ అయితే అశోక్ డేటాబేస్ కింద ఉందో అదే ఎంప్లాయీ టేబుల్ రాజు టేబుల్ కిందకి వచ్చింది. సో ఇప్పుడు రికార్డ్స్ వెరిఫై చేసుకున్నావు. ఓకే, రికార్డ్స్ వెరిఫై చేసుకో, రికార్డ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా. ఓకే, సో ఇక్కడ అశోక్ డేటాబేస్లో ఎంప్లాయీ టేబుల్కి 9 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ రాజు డేటాబేస్ కింద ఈ టేబుల్కి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి వెరిఫై చేయి. సేమ్ అదే 9 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇట్ మీన్స్ మన మైగ్రేషన్ కంప్లీట్ అయింది. ఎలా కంప్లీట్ అయింది? విత్ ఇన్ ద సర్వర్ మైగ్రేషన్ కంప్లీట్ అయింది. చిన్న కమాండ్ వాడి ఈ ప్రాసెస్ వాడి కంప్లీట్ చేసినాం అంటే విత్ ఇన్ ద సర్వర్ కంప్లీట్ అయింది. ఓకే, విత్ ఇన్ ద సర్వర్ మైగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ డిఫరెంట్ సర్వర్కి చేయాలి అంటే
ఈ కమాండ్ వర్కౌట్ కాదు. ఓకే, విత్ ఇన్ సర్వర్ కాబట్టి నువ్వు రీకాల్ చేసినావు. ఓకే, డిఫరెంట్ సర్వర్కి చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సర్వర్కి చేయాలి అంటే నువ్వేం చేయాలి, లాస్ట్ టైం నేను మీకు చెప్పాను, బట్ నేను ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మీకు రీకాల్ చేస్తున్నా దాన్ని. ఓకే, డిఫరెంట్ సర్వర్కి చేయాలి అంటే ఈ అశోక్ అనే డేటాబేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓకే టాస్క్లోకి వెళ్ళి స్క్రిప్ట్ అవుట్ అని ఉంటుంది చూడండి. స్క్రిప్ట్ అవుట్ అని ఎక్కడ ఉన్నాము, టాస్క్స్ జనరేటెడ్ స్క్రిప్ట్స్. ఓకే, జనరేటెడ్ స్క్రిప్ట్స్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఓకే ఏ టేబుల్ మైగ్రేట్ చేయాలా, స్పెసిఫిక్ టేబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయీ టేబుల్ మనం మైగ్రేట్ చేయబోతున్నాం. సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ మైగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కొట్టి ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్ళి ఈ టేబుల్లో ఉండే డేటాని లేదంటే స్కీమానా అంటే ఓన్లీ ఫార్మేట్నా డేటానా, సో మనకి డేటాతో పాటు కావాలా. సో డేటాతో పాటు కావాలంటే స్కీమా అండ్ డేటా సెలెక్ట్ చేసి ఓకే కొట్టిన తర్వాత ఈ స్క్రిప్ట్ ఎక్కడ సేవ్ కావాలా, ఓకే న్యూ క్వెరీ విండోలో సేవ్ కావాలా లేదంటే ఎక్కడన్నా నోట్ ప్యాడ్లో సేవ్ కావాలా. నోట్ ప్యాడ్లో సేవ్ కావాలంటే మనము ఎక్కడన్నా డాక్యుమెంట్స్ ఇస్తే ఆ డాక్యుమెంట్స్లో పోయి స్క్రిప్ట్ సేవ్ అవుతుంది. ఓకే, లేదు మనకు న్యూ క్వెరీలో ఉండి ఇచ్చిన చాలు అనుకుంటే ఈ న్యూ క్వెరీ విండోలో కూడా సేవ్ చేసుకోవచ్చు. మనకి ఎట్లా కావాలో అట్లా సేవ్ చేసుకోవచ్చు దాన్ని. నేను ఇట్లా డెస్క్టాప్ మీద పెట్టానంటే డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. ఒక నిమిషం చూపిస్తాను మీకు. డెస్క్టాప్, ఓకే డెస్క్టాప్ మీద పెడుతున్నా. ఫైల్ వచ్చేసి ఎంప్లాయీ టేబుల్ పెడుతున్నా, సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు రన్ కొడితే ఆ డెస్క్టాప్ మీద స్క్రిప్ట్ అవుట్ అయి కూర్చుంటుంది. ఓకే, సో స్క్రిప్ట్ అవుట్ అయిపోయింది, ఫినిష్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్క్రిప్ట్ ఉంది కదా, ఈ ఎంప్లాయీ స్క్రిప్ట్ ఇది ఓపెన్ అవుతుంది అని చూద్దాం. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ జస్ట్ వన్స్. చాలా వచ్చింది. సో మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సో డేటాని స్క్రిప్ట్ అవుట్ చేసినాము. ఇప్పుడు మనం ఆ టేబుల్ని ఎక్కడ రీస్టోర్ చేయాలి, డిఫరెంట్ సర్వర్లో రీస్టోర్ చేయాలి. మనకి ఇక్కడ ఏంటి అంటే 2 సర్వర్లు నా సిస్టంలో లేవు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే సేమ్ సర్వర్లో రీస్టోర్ చేస్తున్నా. సేమ్ సర్వర్లో సుధీర్ అనే డేటాబేస్ కింద ఇప్పుడు సుధీర్ ఏ అనే డేటాబేస్ కింద అశోక్ ఉంది, నాయుడు ఉంది, సాయిబాబు ఉంది. ఇప్పుడు మనకి ఏం లేదు ఆ ఎంప్లాయీ టేబుల్ లేదు. ఆ ఎంప్లాయీ టేబుల్ని ఇక్కడికి ఎగ్జిక్యూట్ చేయొచ్చో లేదో చూద్దాం. ఓకే, ఓపెన్ ఫోల్డర్. ఆ స్క్రిప్ట్ ఎక్కడ ఉందో చూసి ఆ స్క్రిప్ట్కి ఇక్కడికి లింక్ అవుతుందో చూద్దాం, ఎందుకంటే అది డిఫరెంట్ ఫార్మేట్లో ఉంది. డెస్క్టాప్ లేదు, రావట్లేదు. డాక్యుమెంట్స్ రావట్లేదు. సో మళ్ళీ ఇంకొకసారి స్క్రిప్ట్ అవుట్ చేద్దాము. రైట్ క్లిక్, టాస్క్ జనరేటెడ్ స్క్రిప్ట్స్, నెక్స్ట్ స్పెసిఫిక్ టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ, నెక్స్ట్ సేవ్ ఏ డేటా. సేవ్ చేయకుండా మనం ఏం చేద్దాం అంటే సేవ్ ఏ స్క్రిప్ట్ ఫైల్ చేద్దాము. సేవ్ ఏ స్క్రిప్ట్ ఫైల్ కొట్టి దీన్ని డెస్క్టాప్ మీద పెడదాం. సేవ్ ఏ స్క్రిప్ట్ ఫైల్ ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ పెడుతున్నా. సేవ్ చేసినాక నెక్స్ట్ స్క్రిప్ట్ జనరేట్ చేసి ఆ ఫైల్లో సేవ్ చేస్తుంది. అది కొంచెం టైం తీసుకుంటుంది. సారీ, మనం విత్ డేటా స్కీమా పెట్టామా లేకపోతే ఓన్లీ స్కీమా పెట్టామా, ఏమైనా అబ్జర్వ్ చేస్తారా? స్కీమా డేటా పెట్టామా? ఓకే, డన్. లెట్ మీ గో. ఓన్లీ స్కీమా ఉంది. సో మనం విత్ డేటా స్కీమా పెడితే మీకు ఏం చెప్పాను, స్కీమా పెడితే ఓన్లీ హెడర్స్ వస్తాయి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఆ హెడర్స్ ఏదో అవి మాత్రం వస్తాయి. మనకి స్కీమా డేటా పెడితే డేటా వస్తుంది. ఓకే, సో మనం డేటాతో పాటు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. మీకు సారీ, పాత సేమ్ చేద్దాము. పాత డెస్క్టాప్ మీద పెట్టుకుందాము. ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఎంప్లాయీ టేబుల్ పెడుతున్నాను, ఇంకేం పెట్టట్లేదు. సేవ్. నెక్స్ట్, ఇది పాత మారలేదు.
డెస్క్టాప్ కరెక్ట్ అలా డెస్క్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఫినిష్ అయినాక ఫినిష్ కొట్టాలి. బట్ మనం దానికి ముందు కొట్టాం, వచ్చిందో లేదో చూద్దాం. వచ్చింది. సో ఇప్పుడు మనము దీన్ని తీసుకెళ్ళి టార్గెట్ సర్వర్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ సర్వర్కి, ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ సర్వర్కి కనెక్ట్ అయ్యి, ఇక్కడ మనకి వేరే సర్వర్ లేదు కాబట్టి టార్గెట్ సర్వర్ కనెక్ట్ అయ్యి, టార్గెట్ సర్వర్లో సుధీర్ డేటాబేస్ సుధీర్ ఏ కింద దాన్ని రావాలి కాబట్టి, ఓకే, సుధీర్ ఏ కింద రావాలి కాబట్టి ఆ సుధీర్ కింద ఆ స్క్రిప్ట్ని రన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ కొట్టి ఓపెన్ చేస్తే ఆ ఫైల్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనకి కనిపిస్తాయి. డెస్క్టాప్ కదా, డెస్క్టాప్ స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడ ఉంది, ఎంప్లాయీ. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఆ స్క్రిప్ట్ ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ కాలేదేంటి, 1 minute. మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే ఆ స్క్రిప్ట్ మొత్తం లోడ్ అవుతుంది. ఇక్కడ ఒక నిమిషం. సుధీర్ ఫైల్ ఓపెన్. స్క్రిప్ట్ ఇక్కడ రోడ్ కావాలమ్మా. సరే, రోడ్ కాలేదంటే మనం డైరెక్ట్గా ఆ ఫైల్ని ఓపెన్ చేసి నోట్ ప్యాడ్లోకి వెళ్ళి జస్ట్ వన్స్ స్క్రిప్టే సేవ్ కలదు. లెట్ మీ టేక్ వన్ మోర్ టైం. స్క్రిప్ట్ ఎందుకు సేవ్ కావట్లేదు? జనరేట్ స్క్రిప్ట్స్, నెక్స్ట్ specific table, next advanced schema and data, fine, save a script file, single script file or one script file per object. Okay, డాక్యుమెంట్స్ కాకుండా సేమ్ డెస్క్టాప్ పెట్టుకుందాం. 2 పెడతాను. ఎంప్లాయీ emp2. ఓకే, సేవ్. నెక్స్ట్ వెయిట్ చేద్దాము. సక్సెస్, ఫినిష్. సో ఇప్పుడు మనము సుధీర్ అనే టేబుల్ పైన సుధీర్ అనే డేటాబేస్లో ఆ టేబుల్ని తీసుకురావాలి కాబట్టి సుధీర్ అనే డేటాబేస్ని ఓపెన్ చేసి, సుధీర్ డేటాబేస్ చూడండి, అక్కడ సుధీర్ డేటాబేస్. ఇప్పుడు ఆ ఫైల్ని లోడ్ చేయాలి. డెస్క్టాప్ m2 ఎంప్లాయీ 2. సో ఎంప్లాయీ 2 చేస్తే స్క్రిప్ట్ లోడ్ అయింది. సో చూడండి, నేను క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ డిస్కనెక్ట్ చేసి మనం డిఫరెంట్ సర్వర్కి కనెక్ట్ కావాలి. ఓకే, డిఫరెంట్ సర్వర్కి కనెక్ట్ కావాలి. సర్వర్లో స్క్రిప్ట్ లోడ్ చేసినాము. ఓకే, టార్గెట్ సర్వర్ కనెక్ట్ అవుతాము. మన టార్గెట్ సర్వర్ హైదరాబాద్, కానీ ఇక్కడ మన టార్గెట్ సర్వర్ ఇంకోటి లేదు కాబట్టి సేమ్ సర్వర్లో చేసి చూపిస్తున్నాం మీకు. ఓకే, సేమ్ సర్వర్లో ఎంప్లాయీ టేబుల్ ఎలా చేస్తామో చూపిస్తాను. ఎంప్లాయీ. సో ఇప్పుడు టార్గెట్ సర్వర్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ సుధీర్లో చేయాలి కాబట్టి సుధీర్ డేటాబేస్ని సెలెక్ట్ చేసి న్యూ క్వరీ కొట్టాలి. న్యూ క్వరీ కొడితే మనకి సుధీర్ ఏ అనే డేటాబేస్ మీద కనెక్ట్ అయింది. ఇప్పుడు ఓపెన్లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడైనా ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఫైల్స్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ చేయొచ్చు. ఓపెన్ చేసి మన డెస్క్టాప్లోకి వెళ్తే కనిపించట్లేదు ఎందుకు. ఫైల్, ఓపెన్ a folder, file,
ఓపెన్ ఫైల్స్ ఎంప్లాయీ2 ఆ స్క్రిప్ట్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటుంది. ఆ స్క్రిప్ట్ని ఇట్లా లోడ్ చేసుకొని సీక్వెల్ సర్వర్ స్క్రిప్ట్ని లోడ్ చేసుకొని ఇక్కడ మనము యూజ్ అశోక్ తీసేయాలి. ఎందుకంటే యూజ్ అశోక్ అంటే ఇది అప్పుడు అశోక్ డేటాబేస్లో ఉంది కాబట్టి యూజ్ అశోక్ ఇది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం సుధీర్ ఏ డేటాబేస్ని సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొడితే 9 rows ఎఫెక్ట్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఈ సుధీర్ టేబుల్లో సుధీర్ డేటాబేస్ కింద ఈ టేబుల్ వచ్చిందో లేదో చూడాలి. సో వచ్చింది ఎంప్లాయీ టేబుల్. ఇంతకుముందు అశోక్ టేబుల్, నాయుడు టేబుల్, సాయిబాబు ఉండే, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ వచ్చింది. సో మనకి నేను మీకు చెప్పినట్టు స్క్రిప్ట్ సేమ్ విత్ ఇన్ ద డేటాబేస్ అయితే విత్ ఇన్ ద సేమ్ సర్వర్ అయితే జస్ట్ ఈ స్క్రిప్ట్ ఓపెన్ చేసేసి మూవ్ చేయొచ్చు. ఓకే, డిఫరెంట్ సర్వర్ అయితే డెఫినెట్గా స్క్రిప్ట్ అవుట్ చేసి ఆ స్క్రిప్ట్ని మీరే ఎగ్జిక్యూట్ చేయాలని రూల్ లేదు. ఓకే, కొన్నిసార్లు అప్లికేషన్ వాళ్ళు ఏమంటారంటే మాకు ఆ టేబుల్ని ఒకటే స్క్రిప్ట్ అవుట్ చేసి ఆ స్క్రిప్ట్ ఫైల్ ఇవ్వండి అంటారు. ఓకే, మనం ఆ స్క్రిప్ట్ ఫైల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ స్క్రిప్ట్ ఫైల్ని వాళ్ళు రన్ చేసుకుంటారు, వాళ్ళు డెవలపర్స్ని వాడుకొని రన్ చేసుకుంటారు. లేదంటే మిమ్మల్ని అడుగుతారు ఆ స్క్రిప్ట్ మీరే రన్ చేయమని. ఓకే, అది డిపెండ్స్ అపాన్ ఆర్గనైజేషన్. కొన్ని ఆర్గనైజేషన్లు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి. 10 కంపెనీస్లో అవుట్ ఆఫ్ 7 కంపెనీస్ టేబుల్స్ని టచ్ చేయనిది మిమ్మల్ని. టేబుల్ లెవెల్కి అసలు డేటాబేస్ లోపలికి ఈ టేబుల్ లెవెల్ ఆపరేషన్లని మిమ్మల్ని పర్ఫామ్ చేయనివ్వదు. ఓకే, మీరు ఓన్లీ ఈ డేటాబేస్ వరకు ఏదన్నా అంటే మీరు డేటాబేస్ బ్యాకప్ తీసేస్తారు, డేటాబేస్ని రీస్టోర్ చేస్తారు. టేబుల్ లెవెల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయరు. బట్ మీరు ఏదైనా చిన్న చిన్న కంపెనీలకు పోయారు అనుకో, వాళ్ళు వచ్చేసి ఇవన్నీ ఈ చిన్న చిన్న పనులన్నీ చేపిస్తారు మీ చేత. పెద్ద పెద్ద కంపెనీలు అసలు మిమ్మల్ని టచ్ చేయరు. ఒకవేళ టచ్ చేయించి ఏదైనా స్పెషల్ కేసు కింద చేయాలి అంటే 1.5 yearకి ఒకసారి, ఇయర్లీ వన్స్ వస్తుంది ఆ రిక్వైర్మెంట్ మీ దగ్గరికి. బట్ అట్లాంటి టైం మీరు వచ్చినా సరే మీకు తెలియాలా, ఒక టేబుల్ని మాత్రమే తీసుకొని టేబుల్ని మాత్రం ఎలా మూవ్ చేయాలా. యూ షుడ్ అవేర్ ఎంటైర్ డేటాబేస్ నాకు వద్దు, నాకు ఓన్లీ ఒక టేబుల్ మాత్రమే కావాలా, లేకపోతే ఒక 4 టేబుల్ కావాలా, లేకపోతే ఒక 5 టేబుల్ కావాలంటే ఓన్లీ ఆ 5 టేబుల్స్ మాత్రమే తీసి స్క్రిప్ట్ ఇచ్చేస్తే స్క్రిప్ట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. లేదంటే ఆ స్క్రిప్ట్ని మీరు సేవ్ చేసి మళ్ళీ ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి కొత్త సర్వర్లో మీరే రన్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ టేబుల్స్ మాత్రమే మూవ్ అవుతాయి టార్గెట్ సర్వర్కి. సో నేను చెప్తున్నాను కదా, అవుట్ ఆఫ్ 10 7 కంపెనీస్ టేబుల్ లెవెల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ కానివ్వరు. బట్ 3 కంపెనీస్ వచ్చి చిన్న చిన్న కంపెనీస్, ఓకే, వాళ్ళ డెవలపర్స్ని పెట్టుకోరు, అన్నీ మన చేతనే చేయించుకుంటారంటే అప్పుడు మీ అవసరం పడుతుంది. సో ఇన్ దట్ సిచ్యువేషన్ యూ షుడ్ అవేర్ హౌ టు మూవ్ ద టేబుల్స్ ఫ్రమ్ one database to other database or from one server database to other server database. You should aware. అర్థమైందా? ఈ టాపిక్ అర్థమైందమ్మా? ఎనీ డౌట్ ఆన్ దిస్? కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అంటే వాళ్ళు డేటా అడగరు, దే డోంట్ వాంట్ డేటా, దే వాంట్ ఓన్లీ స్కీమా. ఎందుకంటే ఆ స్కీమా ఫార్మెట్ కావాలి వాడికి. ఇప్పుడు మనకి సింపుల్గా ఎంప్లాయీ టేబుల్ అంటే ఓకే, ఆడ మనకి ఒక నిమిషము, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అంటే జస్ట్ ఒక 9 లైన్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఒక నిమిషం నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఎంప్లాయీ నేము, డిపార్ట్మెంట్, శాలరీ, ఇవే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే ఈ రోస్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ ఇట్లా ఒక 120, 300 ఉంటాయి. ఆ 300 వాళ్ళు క్రియేట్ చేయడానికి వాళ్ళు ఏమంటారంటే నాకు ఆ టేబుల్ ఫార్మెట్ కావాలి కాబట్టి నాకు ఆ స్కీమ్ ఒకటి స్క్రిప్ట్ అవుట్ చేసి ఇవ్వు అంటారు. ఆ టేబుల్ ఫార్మెట్ ఎందుకు కావాలి అంటే ఆ టేబుల్ ఫార్మెట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే దగ్గర డిప్లాయ్ చేసుకొని ఆ టేబుల్లో వేరే డేటా డంప్ చేయడానికి వాడతారు. ఆ ఫార్మెట్ ఉంటేనే డంప్ అవుతుంది. అర్థమైందమ్మా? ఈ టాపిక్ అర్థమైంది? డౌట్ ఉందా? టేబుల్ మైగ్రేషన్ స్క్రిప్ట్ అవుట్ చేసి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దెన్ అదర్వైజ్ విత్ ఇన్ ద సేమ్ సర్వర్ అయితే జస్ట్ ఈ మూవ్ కమాండ్ వాడితే మూవ్ అయిపోతుంది. ఇది వాడకుండా కూడా ఇదే సర్వర్లో కూడా మీరు స్క్రిప్ట్ అవుట్ చేసి స్క్రిప్టింగ్ చేసుకోవచ్చు. స్కీమా స్క్రిప్ట్ అవుట్ చేయాలంటే స్కీమా, ఓన్లీ స్కీమా ఒకటే మీకు ఆల్రెడీ చూపించాను, ఇది చాలాసార్లు చూపించాను. జనరేటర్ స్క్రిప్ట్, జస్ట్ ఏ టేబుల్ కావాలా, ఎన్ని టేబుల్ కావాలంటే అన్ని టేబుల్ కనిపిస్తాయి. మీరు స్పెసిఫిక్ టేబుల్స్ కొడితే ఎన్ని కావాలంటే ఎన్ని ఉంటే అన్ని కనిపిస్తాయి. ఓకే,
ఎర్రర్ లాగ్ టేబుల్ చేద్దాం. ఈ ఎర్రర్ లాగ్ టేబుల్ అన్నీ వద్దు వాళ్ళకి, ఓన్లీ ఫార్మేట్ కావాలంటే స్కీమా ఒకటి పెడితే స్కీమా చాలు. ఓకే, స్కీమా ఓన్లీ అంటే స్కీమా ఒకటి స్క్రిప్ట్ అవుట్ అవుతుంది. సో ఇలా స్క్రిప్ట్ అవుట్ చేస్తామమ్మా. సో ఈ టాపిక్ లేదని డౌట్ ఉందా? ఈ క్లియర్ అయిందంటే నేను నెక్స్ట్ ఏం చేస్తాను అంటే టేబుల్కి ఎలా మైగ్రేట్ చేస్తారో చూపిస్తాను. నేను ఒక డేటాని టేబుల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో, టేబుల్ నుంచి ఎలా ఇంపోర్ట్ చేస్తారో చూపిస్తాను. ఆర్ యూ క్లియర్ ఆన్ దిస్ టాపిక్? సాయి కృష్ణ, యా, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మ్. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్లో ఈ టేబుల్ని వాళ్ళు నాకు ఎక్సెల్ షీట్లోకి కావాలి అంటారు. ఓకే, ఈ టేబుల్ నాకు ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు నువ్వు చేయాలి. నేను చెప్తాను, ఈ ఆపరేషన్స్ అన్నీ వేరే రేర్గా వస్తాయి, 6 monthsకి ఒకసారి, అసలు 1 yearకి ఒకసారి కూడా రావు. కొన్ని ఆర్గనైజేషన్లు అయితే స్ట్రిక్ట్ రిస్ట్రిక్టెడ్, అసలు మీరు టేబుల్ని టచ్ చేయొద్దు అంటారు. ఎందుకంటే సెన్సిటివ్ డేటా ఉంటుంది, వాళ్ళ కంపెనీ సెన్సిటివ్ డేటా ఉంటుంది. నువ్వు టేబుల్ని ఎక్సెల్ షీట్లో వేసినావు అంటే ఎక్సెల్ షీట్లో ఏముందో నీకు తెలుస్తుందో తెలీదా? తెలుస్తుంది కదా ఎక్సెల్ షీట్లో వేసేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నావు అమ్మా. ఓకే, నువ్వు బ్యాంకింగ్ ప్రాజెక్ట్ చేస్తుంటే ఒక టేబుల్ నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తావు. బై మిస్టేక్లో ఆ టేబుల్ వచ్చేసి హై సెన్సిటివ్ లేకపోతే ప్రీమియం కస్టమర్ డేటా అనుకో. ప్రీమియం కానీ సాలిటరీ అంటారు కొంతమంది, సాలిటరీ కస్టమర్ డేటా ఇట్లా ఉండింది అనుకో. దాంట్లో అందరూ విఐపి కస్టమర్స్ ఉంటారు. సో అది వాళ్ళ ఒకవేళ సేవింగ్స్ బ్యాంక్ ఉంది అనుకో, వాళ్ళ అకౌంట్లో ఎంత శాలరీ ఉందో నువ్వు ఈజీగా చూడవచ్చు ఆ టేబుల్ని ఎక్సెల్ షీట్లో వేసేస్తే. చూడలేమా? లేకపోతే ఎంప్లాయీస్ శాలరీస్ చూడొచ్చు. కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది అలౌ చేయలేరు. బట్ యాజ్ ఎ నాలెడ్జ్గా మీరు తెలుసుకోవడం మంచిది. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ షీట్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలా? ఓకే, ఇప్పుడు ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మనము టాపిక్ డేటాబేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి, ఓకే, టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ డేటా అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ టేబుల్ ఆ డేటాబేస్లో డేటాని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తున్నాము? ఈ సీక్వెల్ సర్వర్ నేటివ్ క్లయింట్ అనే టూల్ ఉంటుంది. దీంట్లో ఓకే, సీక్వెల్ సర్వర్ అశోక్. ఓకే, ఏ డేటాబేస్ అశోక్. ఓకే, విండోస్ అథెంటికేషన్ వాడుతున్నా. సేమ్ నేను దీనికి ఏదైతే కనెక్ట్ అయ్యానో ఇది ఏదైతే కనెక్ట్ అయినా అదే ఆటోమేటిక్ వాడుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సెల్ షీట్. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక డమ్మీ ఎక్సెల్ షీట్ ఆల్రెడీ మన కంప్యూటర్లో సేవ్ చేసుకుని ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను బాను వన్ అనేది డమ్మీగా పెట్టుకున్నా, ఎందుకంటే డమ్మీ ఎక్సెల్ షీట్ దానికి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడితే కాపీ డేటా. ఇప్పుడు మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్ లిస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి అశోక్ అని టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ 1 ఎర్రర్ లాగా ఉన్నాయి కాబట్టి 2 వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నా. ఈ సుధీర్ ఏలో కావాలా? సుధీర్ ఏలో 4 టేబుల్ ఉన్నాయి. ఈ 4 టేబుల్లో అతనికి ఏం కావాలా? ఈ ఎంప్లాయీ టేబుల్ ఒక్కటే కావాలి. ఓకే, సుధీర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ డేటా కొట్టి ఒక విజార్డ్ వస్తుంది. ఈ విజార్డ్ నెక్స్ట్ కొడితే ఇక్కడ మనకి నెగిటివ్ క్లయింట్ వాడాలి. సీక్వెల్ సర్వర్ నుంచి మనం ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? సీక్వెల్ సర్వర్ నుంచి. ఏ సీక్వెల్ సర్వర్ నుంచి? అశోక్ అనే సర్వర్ నుంచి. ఏ డేటాబేసు? సుధీర్ ఏ అనే డేటాబేసు. విండోస్ అథెంటికేషన్ అంటే నువ్వు ఏ ఐడి వాడుతుంటే ఆ ఆటోమేటిక్ తీసుకుంటుంది సెలెక్ట్ చేస్తే. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? ఎక్సెల్ షీట్. ఎక్సెల్ షీట్ పాత్ ఎక్కడ ఉంది? యూ హ్యావ్ టు సెలెక్ట్ ద పాత్. ఓకే, బాను వన్ ఒక డమ్మీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎక్సెల్ షీట్ చేసినాం. నెక్స్ట్ నేను ఏ డేటాబేస్ సెలెక్ట్ చేసినా ఇప్పుడు లెట్ మీ గో బ్యాక్. ఓకే, డేటాబేస్ ఇప్పుడు వస్తుంది. సరే, ఏ టేబుల్ అని ఇప్పుడు వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాపీ డేటా ఇమీడియట్లీ. సో ఇప్పుడు ఎన్ని టేబుల్స్ ఉన్నాయో ఈ డేటాబేస్ అంటారు అన్ని టేబుల్స్ వస్తాయి. నీకు కావాల్సిన టేబుల్స్ ఏంటి? నీకు రిక్వెస్ట్లో వస్తుంది కదా ఏ టేబుల్ కావాలని. సో ఇప్పుడు నీకు ఎంప్లాయీ టేబుల్ కావాలి. ఎంప్లాయీ టేబుల్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ కొడితే ఇది ఎక్సెల్ షీట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఈ టేబుల్ స్టోర్ అవుతుంది. డెస్టినేషన్ ఎంప్లాయీ. నెక్స్ట్ రన్ ఇమీడియట్లీ. ఫినిష్. రన్ అవుతా ఉంటుంది. రన్ అయ్యి చూడండి మనం ఎన్ని రోస్ ఎక్స్పోర్ట్ చేస్తే చూడండి 11 rows సక్సెస్, 0 errors, 0 warnings. ఎన్ని రోస్ ట్రాన్స్ఫర్ అయినాయి?
9 రోస్ టేబుల్లో ఉంటే 9 రోస్ ట్రాన్స్ఫర్ అయినాయి. అర్థమైందా? 9 రోస్ ఆ టేబుల్లో ఉంటే 9 రోస్ ట్రాన్స్ఫర్ అని వచ్చింది, క్లోజ్. ఇప్పుడు ఆ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి, ఆ ఎక్సెల్ షీట్ బాను1 ఓపెన్ చేసి డేటా వచ్చిందా లేదా వెరిఫై చేయాలి. ఎంప్లాయీ టేబుల్ వచ్చింది, ఎంప్లాయీ టేబుల్లో డేటా ఉందా? ఉంది. అర్థమైందా? ఎంప్లాయీ టేబుల్లో మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసినామో ఆ డేటా మొత్తం వచ్చేసింది. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ కంప్లీటెడ్. Guys, give me some time. Yeah, sorry guys. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే టేబుల్ని ఎక్స్పోర్ట్ చేసినామో ఆ టేబుల్ని ఎక్సెల్ షీట్లోకి వచ్చింది. సో మీరు చూడండి, ఇట్లా ఎక్సెల్ షీట్లోకి డేటాని మీరు ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఆ టేబుల్ లోపల ఏముందో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. బట్ హవెవర్ మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కొట్టినా కూడా వస్తుంది. బట్ మీకు ఏంటంటే ఆర్గనైజేషన్లో ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి మీకు రిక్వైర్మెంట్ రాదు, బట్ అది కూడా రేర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏం చేసినాము, స్టెప్ 1 డేటాని ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేసినాం. ఓకే, సో మీరు చూసినారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే డేటా ఎక్సెల్ షీట్లో ఉంది. ఓకే, వీ హ్యావ్ డేటా ఇన్ ఎక్సెల్ షీట్. అది మనకి ఏం చేయాలా, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సుధీర్ టెస్ట్ డేటాబేస్ తీసుకున్నాము. దీంట్లో ఓకే ఇది వద్దు, డెల్ డేటాబేస్ తీసుకుందాం. డెల్ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూద్దాం. ఏం టేబుల్స్ లేవు. సో ఇక్కడికి ఈ టేబుల్ని ఓకే ఆ ఎంప్లాయీ టేబుల్ని ఇంపోర్ట్ చేద్దాం. రైట్ క్లిక్, టాస్క్ మేనేజర్, ఇంపోర్ట్ డేటా. ఇంపోర్ట్ డేటా, నెక్స్ట్ ఇంపోర్ట్ డేటా పెట్టిన తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఏ సర్వర్కి ఇంపోర్ట్ చేస్తున్నారండి. ఓకే, తర్వాత డేటాబేస్ ఏటో సెలెక్ట్ చేయాలి. సర్వర్ సెలెక్ట్ చేద్దాము, ఏ సర్వర్ అని. కొంచెం హ్యాంగ్ అయింది, 1 minute వెయిట్ చేద్దాం. లెట్ మీ క్యాన్సిల్ ఇట్. ఇంతసేపు ఉండదా? సో ఇప్పుడు టేబుల్లో ఉండే ఎక్సెల్లో ఉండే టేబుల్ని మనము సీక్వెల్ సర్వర్లోకి ఇంపోర్ట్ చేయబోతున్నాం. టాస్క్ మేనేజర్, ఇంపోర్ట్ డేటా, నెక్స్ట్ రిసోర్స్, సీక్వెల్ సర్వర్ పెట్టుకోవాలి. మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్. సర్వర్ వచ్చేసి అశోక్, అథెంటికేషన్ మోడ్ ఇంపోర్టు. డేటాబేస్ దేనికి, డెల్ డేటాబేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ డెల్ డేటాబేస్ తీసుకుంటుంది. ఇప్పుడు మనము ఎక్సెల్ నుంచి తీసుకుంటున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం, ఎక్సెల్ నుంచి తీసుకుంటున్నాం. సో బాను, ఈ బాను ఓపెన్ చేసి నెక్స్ట్ కొడితే కాపీ, సారీ ఇది రావట్లేదు, బ్యాక్ బ్యాక్ బ్యాక్, ఎక్సెల్ పెడదాము. డేటా సోర్స్ ఎక్సెల్, ఫైల్ పాత్ బాను, నెక్స్ట్ 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 ఎంప్లాయీ టేబుల్, నెక్స్ట్ రన్ ఇమీడియట్లీ. చూద్దాము టేబుల్ వస్తుందో లేదో. సో టేబుల్ సక్సెస్ అయింది, 9 rows ట్రాన్స్ఫర్ అని. ఒకవేళ ఏదైనా ఎర్రర్స్, ఏదైనా డేటా మిస్ మ్యాచ్ రాలేదు అంటే ఎర్రర్స్ కౌంట్, వార్నింగ్స్ కౌంట్, ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి వస్తుంది. ఇప్పుడు మనకి ఈ డెల్ డేటాబేస్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. డెల్ డేటాబేస్లో రాలేదు టేబుల్. రైట్ క్లిక్, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాము. డెల్ డేటాబేస్లో టేబుల్ అయితే రాలేదు. లెట్ మీ క్లోజ్, సర్వర్ రిఫ్రెష్ చేస్తా. టేబుల్ రాలేదు. సో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇంపోర్ట్ అయితే ఇట్లానే చేయాలి. రైట్ క్లిక్, టాస్క్ మేనేజర్, ఇంపోర్ట్ డేటా, ఇంపోర్ట్ డేటా, నెక్స్ట్
యాక్చువల్గా సీక్వెల్ సర్వర్ పెట్టాలి, సర్వర్ నేమ్ అవుతుంది. మినిట్గా ఇట్స్ హ్యాంగ్ అవుతుంది. ఓకే, ఈ డెల్ డేటాబేస్కి ఆ టేబుల్ని ఎక్స్పోర్ట్ చేయాలా. ఎక్స్పోర్ట్ డేటా, సోర్స్ ఎక్కడ ఉంది, ఎక్సెల్ షీట్లో ఉంది. పాత్ ఎక్కడ ఉంది, బానులో డేటా టేబుల్ ఉంది. నెక్స్ట్ డెస్టినేషన్లో ఎక్కడ పెడుతున్నాం దీన్ని, డెస్టినేషన్ వచ్చేసి సీక్వెల్ సర్వర్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఆ సర్వర్ పేరేంటి, ఇప్పుడు అశోక్ అనే సర్వర్ ఇక్కడ ఫెచ్ కావాలి. సో మనం ఎక్స్పోర్ట్ చేసి అశోక్ అనే సర్వర్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అశోక్ అనే సర్వర్ ఎక్స్పోర్ట్ చేసి డేటాబేస్ నేమ్ డెల్ అని సెలెక్ట్ చేసి అప్పుడు రన్ కొడితే ఒక నిమిషం తిరుగుతూ ఉంది. ఇక్కడ సర్వర్ నేమ్ అశోక్, డేటాబేస్ నేమ్ డెల్ వస్తే అప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ కొట్టాలి. ఇంకా ఫెచ్ చేసుకోలేదు సర్వర్. నేటివ్ క్లయింట్ పెట్టి చూద్దాం. నేటివ్ క్లయింట్ అని రాలేదు. రిఫ్రెష్ కావట్లేదు. 1 minute హ్యాంగ్ అవుతుంది సర్వర్. ఇంపోర్ట్, నెక్స్ట్ డేటా సోర్స్, ఎక్సెల్, పాత్, బాను, నెక్స్ట్ source, Microsoft SQL Server, Microsoft SQL Server. ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ అయింది చూడండి, సర్వర్ రిఫ్లెక్ట్ అయింది, డెల్ డేటాబేస్ రిఫ్లెక్ట్ అయింది. సో మనకి ఇప్పటివరకు ఎందుకు కాలేదంటే అది హ్యాంగ్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఆ టేబుల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ రన్ ఇమీడియట్లీ, ఫినిష్. ఇప్పుడు మొత్తము రన్ అవుతుంది. ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయో అన్ని ట్రాన్స్ఫర్ వస్తాయి. ఏదైనా వార్నింగ్స్ ఉంటే వార్నింగ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు జస్ట్ క్లోజ్ చేసి ఈ డెల్ డేటాబేస్ కింద ఆ టేబుల్ ఎక్స్పోర్ట్ అయిందో లేదో చూడాలి. వచ్చిందా? సో ఎక్సెల్ షీట్ నుంచి ఈ డెల్ డేటాబేస్లో ఈ టేబుల్ని ఇంపోర్ట్ చేసాం. ఏదైనా డౌట్ ఉందా? మళ్ళీ ఇంకొకసారి చూపించాలా? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇంకొకసారి చూపించమంటే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా. ఓకే డన్. సో ఏం లేదమ్మా, మనకి రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే, ఓకే, ఒక టేబుల్ని ఎక్సెల్ ఇవ్వమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బాను ఎక్సెల్ షీట్లో ఉన్న టేబుల్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, ఐ మేక్ ఇట్ క్లియర్. బాను సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నా. ఓకే, రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే మీకు ఈ సుధీర్ ఏలో ఒక ఇన్ని టేబుల్స్ ఉన్నాయి కదా, 4 టేబుల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సాయిబాబా టేబుల్ని నాకు ఎక్సెల్ షీట్లో తీసి ఇవ్వవా అంటారు. ఓకే, ఈ సాయిబాబా టేబుల్ని నాకు ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వు అంటారు. ఓకే, ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వు అంటారు. అప్పుడు నువ్వు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి, ఓకే, సుధీర్ ఏ మీద రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ డేటా చేసి, నెక్స్ట్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, సోర్స్ ఏంటి, సీక్వెల్ సర్వర్ నెగిటివ్ క్లయింట్. ఓకే, ఇది సెలెక్ట్ చేయాలి. సీక్వెల్ సర్వర్ నెగిటివ్ క్లయింట్, సర్వర్ నేమ్ వచ్చేసి అశోక్, డేటాబేస్ నేమ్ వచ్చి సుధీర్. ఎందుకంటే మనం ఈ సుధీర్ ఏలోనే టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, సుధీర్ ఏలో టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కొడుతున్నాం. ఎక్కడ తీసుకోవాలి మనము, ఎక్సెల్ షీట్లో తీసుకోవాలి. ఎక్సెల్ పాత్ సెలెక్ట్ చేయాలి. ఎక్సెల్ సెలెక్ట్ చేస్తున్నా పాత్ అడుగుతుంది.
ఏ ఫోల్డర్లో ఏ ఎక్సెల్ షీట్లో కానీ బాను అనేది ఒక డమ్మీ షీట్ మనం ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఆల్రెడీ మన లోకల్ కంప్యూటర్లో. చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొడితే రన్ కాపీ డేటా ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్ టు వ్యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొడితే ఏ టేబుల్కి మనకి రిక్వైర్మెంట్ వచ్చింది, సాయిబాబా అనే టేబుల్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో అన్ని టేబుల్స్ వస్తాయి, ఆ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ లిస్ట్ అవుతాయి నీకు. బట్ నీకు ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు. సో ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడితే ఆ టేబుల్ ఇక్కడ సెలెక్ట్ అయ్యి, ఓకే, దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఓకే, ఏమేమి రోస్ ఉన్నాయి, ఐడి ఉంది, నేమ్ ఉంది, శాలరీ ఉంది. ఓకే, అది ఆ కాలమ్స్ కనిపిస్తాయి నీకు. ఓకే, నెక్స్ట్ రన్ ఇమీడియట్లీ. ఓకే, రన్ ఇమీడియట్లీ ఫినిష్. ఇదంతా రన్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఎన్ని ఉంటే అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి. 22 రోస్ ఉన్నాయి, 22 రోస్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇప్పుడు మనము ఈ బాను అనే టేబుల్లోకి వెళ్ళి ఆ 22 రోస్ డేటా వచ్చిందా లేదో చూసుకోవాలి. ఓకే, ఈ టేబుల్ని ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఓపెన్ చేస్తే సాయిబాబా టేబుల్ వచ్చింది. ఈ సాయిబాబా టేబుల్ మనకు 22 రోస్ ఉండే 22 రోస్ వచ్చేసినాయి. ఇగో 22 రోస్ వచ్చేసినాయి. ఓకే, సో మనకి టేబుల్లోకి ఎక్స్పోర్ట్ చేయడం తెలిసింది. నెక్స్ట్ ఏంటి వస్తుంది అంటే కొన్నిసార్లు ఇట్లా సినారియో కాకుండా నెక్స్ట్ కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే మీకు సినారియో ఎక్సెల్లో డేటా ఉంటుంది, ఎక్సెల్లో టేబుల్ ఉంటుంది, వాడికి రిక్వెస్ట్ ఇస్తాడు. ఓకే, నాకు ఈ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్లో టేబుల్ ఉంది, ప్లీజ్ ఇంపోర్ట్ దట్ టేబుల్ ఇంటూ సీక్వెల్ సర్వర్ అంటాడు. ఓకే, రిక్వెస్ట్ ఎలా అంటే ఇంపోర్ట్ టేబుల్ ఫ్రమ్ ఎక్సెల్ టు సీక్వెల్ సర్వర్ అంటే అది ఎప్పుడో ఎక్సెల్ షీట్లో ఒక టేబుల్ ఉంది, వాడిని దగ్గరికి వచ్చి నాకు ఆ ఎక్సెల్ షీట్ని ఉండే టేబుల్ని ఈ డేటాబేస్లో ఈ డెల్ డేటాబేస్ల కింద పెట్టు అంటాడు. ఓకే, ఇప్పుడు నువ్వేంటంటే ఆ సర్వర్ కనెక్ట్ కావాలి. ఫస్ట్ ఆ సర్వర్ కనెక్ట్ కావాలి. ఆ సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత ఏ డేటాబేస్ ఇస్తారో ఆ డేటాబేస్ మీద చూడాలి. అసలు ఫస్ట్ ఏ టేబుల్స్ ఉన్నాయో చూడాలా. నువ్వు ఆ టేబుల్స్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో. ఇప్పుడు ఏ టేబుల్ అయితే నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలో, ఏ డేటాబేస్ కింద అయితే ఎక్స్పోర్ట్ చేయాలో దాని మీద ఆ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి ఇంపోర్ట్ అంటే వేరే దగ్గర నుంచి మనం పుల్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ కొట్టి ఓకే, వాడు పాత ఇస్తాడు ఎక్కడ ఎక్సెల్ షీట్ ఉందని. ఓకే, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి చేసుకోవాలి? సోర్స్ ఏంటి? ఎక్సెల్ షీట్. సోర్స్ ఏంటి? మనకి డేటా ఎక్కడ ఉంది? ఎక్సెల్ షీట్లో ఉంది. ఎక్సెల్ పాత్ ఎక్కడ ఉంది? యూ షుడ్ నో. ఎక్సెల్ పాత్ బాను. ఓకే, ఆ పాత్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ రన్. ఎక్కడికి పెడుతున్నావు? డెస్టినేషన్ ఏంటి? సీక్వెల్ సర్వర్లోకి పెడుతున్నాం. ఓకే, సీక్వెల్ సర్వర్లో పెడుతున్నావు అంటే మైక్రోసాఫ్ట్ ఓఎల్ఈడి ప్రొవైడర్ సీక్వెల్ సర్వర్లో డెస్టినేషన్. ఆ డెస్టినేషన్లో సీక్వెల్ సర్వర్ ఏంటి? అశోక్. మన సర్వర్ ఏంటి? అశోక్. ఏ డేటాబేస్లో పెడుతున్నాము? డెల్ డేటాబేస్లో పెడుతున్నాము. సో ఇవన్నీ కరెక్ట్గా లేదన్నాయి, లేకపోతే వేరే డేటాబేస్ పెట్టుకోవాలి. నువ్వు డ్రాప్ డౌన్ చేసి ఏ డేటాబేస్కి అయితే టేబుల్ మూవ్ చేయాలో ఇట్లా లిస్ట్ డౌన్ చేసి ఆ డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు డెల్ డేటాబేస్ కాదు, సుధీర్ డేటాబేస్ ఉంటే అది పెట్టుకోవాలా. లేదు నీకు వచ్చిన రిక్వెస్ట్ డెల్ డేటాబేసే అనుకుంటే ఆ డేటా ఆటోమేటిక్గా డెల్ తీసుకుంటుంది, ఎందుకంటే నువ్వు దాని మీద రైట్ క్లిక్ చేసినావు కాబట్టి. సో సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ పెడితే నువ్వు ఏ దాంతో కనెక్ట్ అయి ఉంటే అదే తీసుకుంటుంది. ఓకే, ఏ దాంతో కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. నెక్స్ట్ కొట్టినాక కాపీ డేటా ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్ ఆర్ వ్యూస్ అంటే ఒక టేబుల్ కానీ మోర్ టేబుల్ కానీ ఏదైనా ఉంటే అడుగుతుంది. జస్ట్ డిఫాల్ట్గా అదే వదిలేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏ టేబుల్ మనకు కావాలి? సాయిబాబా టేబుల్, ఎందుకంటే ఎక్సెల్ షీట్లో సాయిబాబా టేబులే ఉంది. ఓకే, ఎక్సెల్ షీట్లో ఓపెన్ చేస్తాను మీకు ఆ టేబుల్ మీ గురించి. సారీ, ఓపెన్ అయింది ఇది. బాగా టేబుల్ మళ్ళీ ఓపెన్ చేస్తా. టేబుల్ ఓపెన్ కావట్లేదు. రెస్పాండ్ కావట్లేదు అంటే నా దాంట్లో ఫ్రీ వర్షన్ ఎక్సెల్ షీట్ ఉందమ్మా, అందువల్ల ఇదంతా ప్రాబ్లం అవుతుంది. ఇందాక ఓపెన్ అయింది కదా, మనం పెట్టింది పై దాంట్లో, కింద దాంట్లో కాదు. దీంట్లో పెట్టాం మనం. ఇష్యూ ఉంటుంది. సో ఈ ఎక్సెల్ షీట్లో సాయిబాబా టేబుల్ ఆల్రెడీ మనకి ఎక్స్పోర్ట్ చేసి పెట్టున్నాం. సో ఇప్పుడు మనం సాయిబాబా టేబుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని, ఓకే, సాయిబాబా టేబుల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి రన్ ఇమీడియట్లీ ఫినిష్ కొడితే ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ డెల్ కింద సాయిబాబా టేబుల్ రావాలా. ఓకే, ఇది సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఎన్ని రోల్ ట్రాన్స్ఫర్ అని? 22 రోల్స్ ట్రాన్స్ఫర్ అని.
సో ఇప్పుడు మనం ఈ డేటాబేస్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి సాయిబాబా టేబుల్ కూడా రావాలి. వచ్చిందా సాయిబాబా టేబుల్? డేటా అంతా వచ్చిందో లేదో వెరిఫై చేసుకోవాలి. డేటా అంతా కూడా వచ్చింది. సో ఇలా మనము ఒక టేబుల్ని ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎక్స్పోర్టింగ్ టేబుల్, ఓకే, ఎస్క్యూఎల్ టేబుల్, ఓకే, ఎస్క్యూఎల్ టేబుల్ ఇంటూ ఎక్సెల్ షీట్ ఫ్రమ్ SQL సర్వర్ ఆర్ ఇంపోర్టింగ్ టేబుల్ ఫ్రమ్ ఎక్సెల్ షీట్ టు SQL సర్వర్. ఇలా రెండు పర్ఫామ్ చేస్తాం. ఈ రెండింటిలో ఏదైనా డౌట్ ఉందా? ఈ టాపిక్లో ఏదైనా డౌట్ ఉందా? ఈరోజు మొత్తం టేబుల్ లెవెల్ ఆపరేషన్. ఇది మీకు అంత సింపుల్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే కాదు. ఓకే, సింపుల్ అనే ఇంపార్టెంట్ టాపిక్ అస్సలు కాదు ఇది. నేను చెప్తున్నా 1.5 yearకి ఒకసారి అట్లా తెలుస్తుంది. ఓకే సార్, కానీ ఏంటంటే మీకు తెలిసి ఉండాలి ఆపరేషన్. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, చాలాసార్లు చెప్తున్నాను, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అంటే ఇగో బ్యాకప్ రీస్టోర్ సెక్యూరిటీస్, ఆర్ఫనైజర్స్. ఈ 4 మీది ఒక డేలో 8 టికెట్స్ హ్యాండిల్ చేస్తే 3-4 టికెట్స్ ఈ టాపిక్లో వచ్చేస్తాయి. ఓకే, బ్యాకప్ ది రీస్టోర్ చేయి. ఎవడన్నా టక్కని పింగ్ చేసి నాకు కనెక్షన్ కావట్లేదు, టక్కని పింగ్ చేసి నాకు కనెక్షన్ ఫెయిల్ వస్తుంది. సో అది ఇంపార్టెంట్ మీకు. సో ఈరోజు టాపిక్లో ఏదైనా డౌట్ ఉందా మీకు? ఈ టేబుల్ లెవెల్ ఆపరేషన్ ఏదైనా డౌట్ ఉందా? డన్ అమ్మా, థ్యాంక్ యూ.